ఈ రోజు నుంచి మేము కేవలం స్వతంత్ర దేశమే కాదు, రిపబ్లిక్ కూడా. మాకంటూ ఒక రాజ్యాంగం ఉంది, ఒక ఎలక్టెడ్ హెడ్ ఉన్నారు, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటున్నాము, మా రాజ్యాంగం ద్వారా మేమే ముందుకు వెళ్తున్నాం అని చెప్పడాన్ని రిపబ్లిక్, గణతంత్ర దేశం అంటాం. మా సార్వభౌమాధికారం అనేది మా ప్రజల వద్ద నుంచి మాకు వస్తుంది. మా సార్వభౌమాధికారం మా ప్రజలతో ఉంది. భారత ప్రజలమైన మేము ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అని అర్థం ఇక్కడ. అందుకే గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్ ని అన్ఫోల్డ్ చేస్తారు. రిపబ్లిక్ డే రోజు మనం గమనిస్తే గనక ఇండియాస్ రిచ్ కల్చర్, మిలిటరీ ప్రొవెస్ కూడా చూపించుకుంటాం. త్రివిధ దళాలు అక్కడికి వచ్చి కవర్ చేస్తాయి. రాష్ట్రాలు వాళ్ళ కల్చర్ ని తెలుపుకోవడానికి అక్కడ శకటాల ప్రదర్శన కూడా జరుగుతుంది అనమాట. టాబ్లూస్ అంటే ఆ శకటాల మీద వాళ్ళ డాన్స్, వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ పంటలు అవన్నీ చూపిస్తూ శకటాలు అంటే టాబ్లూస్ కూడా తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా రిపబ్లిక్ డే రోజు చాలా రిచ్ గా కనిపిస్తాయి. దాంతో పాటు మన దేశం ఒక ప్రఖ్యాతి పొందిన దేశం అని చెప్పుకోవడానికి, మన దేశానికి మంచి మిత్ర సంబంధాలు అని చెప్పుకోవడానికి మన మిత్ర దేశం నుంచి ఒక గెస్ట్ ని కూడా పిలుస్తాం. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో గారిని ఇన్వైట్ చేశాం. అంటే ఇక్కడ ప్రధానంగా మనం 3 డిస్ప్లే చేస్తున్నాం. ఒకటి ఇతర దేశాలతో మనకున్న మిత్ర సంబంధాలు, రెండోది భారతదేశంలోని ఐక్యత, అంటే రాష్ట్రాలు ఎంత సమన్వయంగా ఉన్నాయి, కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా అక్కడ చూపిస్తున్నాం. రాష్ట్రాలు వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మన మిలిటరీ సంపత్తి, మన త్రివిధ దళాలు, సాయుధ దళాలు, వాటి యొక్క విన్యాసాలు, ఇవన్నీ అక్కడ చేసి చూపిస్తాం. అంటే మనకున్న మిలిటరీ సంపత్తి ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తాం.